ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् हरि ओम हरि ओम। ఇప్పుడు భజన పాడదాం స్వామి వారిది శ్రీకృష్ణ పరమాత్మ. గిరిధారి జయ గిరిధారి గిరిధారి జయ గిరిధారి सुगंध तुलसी दलवनमाली सुगंध तुलसी दलवनमाली गिरिधारी जय गिरिधारी गिरिधारी जय गिरिधारी माधव मुरहर मुनिजन सेवित माधव मुरहर मुनिजन सेवित मुरलीधर श्री गिरिधारी मुरलीधर श्री गिरिधारी जय जय गोपी मनोहर गिरिधारी जय जय गोपी मनोहर गिरिधारी गिरिधारी जय गिरिधारी सुगंध तुलसी दलवनमाली सुगंध तुलसी दलवनमाली गिरिधारी जय गिरिधारी गिरिधारी जय गिरिधारी। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। 22nd, 23rd, 24th, 25th we will chant together andaram kalsi. अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति
భజంతి తత్వేనాతచ్యవంతి తే యాంతి దేవవ్రతా దేవాన్ పితృణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఇంతవరకు మనం చూసాం. నిన్న టాపిక్ ఏంటి స్వామీజీ అంటే అన్యదేవత ఆరాధన. అన్యదేవత ఆరాధన అంటే భగవంతుడి అనంత స్వరూపాన్ని తెలుసుకోకుండా అన్యదేవత ఆరాధన చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైనా ఫలితాన్ని పొందుతారా, వాళ్ళకున్న అజ్ఞానం ఏంటి. అవిధిపూర్వకం అన్నారు స్వామి. అవిధిపూర్వకం అంటే ఒక అజ్ఞానంతో చేస్తారు, భగవంతుడి యొక్క కంప్లీట్ నేచర్ తెలియకుండా. సో తత్ఫలితంగా వాళ్ళు పరిమితమైన ఫలాన్నే పొందుతారు అని పరమాత్మ చెప్పడం జరిగింది అనమాట. సో అదొక టాపిక్. నిన్న జరిగిందంతా ఒక టాపిక్. దాని పేరు అన్యదేవత ఆరాధన. అంటే భగవంతుడి యొక్క పూర్ణ తత్వాన్ని కాకుండా భగవంతుడిని లిమిట్ చేసి మనం ఆరాధన చేస్తే వచ్చే లాభ నష్టాలు మొదలైనవన్నీ చర్చించాం. ఆ టాపిక్ అయిన తరువాత ఈరోజు టాపిక్ లోనికి వెళ్ళక ముందు నిన్నటి టాపిక్ కి ఒక చిన్న కనెక్టివ్ థాట్ శంకర భగవత్పాదులు ఇచ్చి వదిలేస్తారు. ఇంకా దాంతో అక్కడ ఒక కనెక్టివ్ థాట్ ఇస్తారు ఆయన. ఎవరు? భగవాన్ శంకరాచార్యుల వారు. ఆయన ఏమంటారంటే, మిగతా దేవతలన్నీ మనం ఆరాధన చేస్తున్నాం కదండి, భగవంతుడి యొక్క అనంత స్వభావాన్ని కాకుండా మిగతా దేవతలను ఆరాధన చేస్తే శంకరాచార్య ఏమని కంక్లూడ్ చేస్తారంటే, సమానే అపి ఆయాసే మాం న భజంతి అజ్ఞానాత్. భగవంతుడు అలా అనుకున్నాడంట మనసులో. ఏంటని చూడండి, భగవంతుడి యొక్క అనంత స్వరూపాన్ని మనం ఆరాధన చేసినా, లేదు ఇంకేదైనా లిమిటెడ్ పవర్ ని మనం ఆరాధన చేసినా, సమానే అపి ఆయాసే. ఆయాసం మాత్రం సమానమే. ఆయాసం అంటే ఏంటండి? మనం మనం అక్కడ పెట్టే మన యొక్క ఎఫర్ట్స్, మన యొక్క పరిశ్రమ, మన యొక్క శ్రమ, ఆయాసం మాత్రం సమానమే. నువ్వు అనంతమైన పరమాత్మను కొలిచినప్పుడు ఎంత ఆయాస పడాలో అదే ఆయాసం పరిమితమైన దేవుడిని కొలిచినప్పుడు కూడా పడాలి. కానీ దీనివల్ల స్వల్పమైన ఫలం వస్తుంది, దానివల్ల అనంతమైన ఫలం వస్తుంది. ఇది ఎందువల్ల జరుగుతుందండి అంటే, మాం న భజంతి అజ్ఞానాత్. నా యొక్క స్వభావం తెలియకపోవటం వల్ల, ఆ అజ్ఞానం కారణంగా నన్ను ఆ రకంగా ఉపాసన చేయలేకపోతున్నారు అని స్వామి చెప్తారనమాట. గురుదేవ్ కూడా ఈ థాట్ చాలా ఇష్టం చిన్మయానందుల వారికి. ఆయన అనేక ఇంచుమించు ప్రతి టెక్స్ట్ చెప్పినప్పుడు కూడా ఇది చెప్పేవారు. ఈ విషయం చాలా సటల్ పాయింట్. ఆయన అనేవారు ఏంటి, ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్మయానంద్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా ఒక ఒలింపిక్ మెడల్ కి ఎవరైనా కష్టపడుతున్నారు అనుకోండి, ప్రతి 4 years కి ఒక్కసారి ఆ కాంపిటీషన్స్ వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోధులందరూ అక్కడికి వస్తారు. నెంబర్ 1 క్లాస్ అంతా వస్తారు ఒలింపిక్. కానీ ఆ రోజులో ఒలింపిక్ స్టేడియంలో మనం పార్టిసిపేట్ చెయ్యాలి అంటే 4 సంవత్సరాల పాటు అఖండమైన పరిశ్రమని వాడు పెట్టాలి. పెట్టి వీడు సాధించింది ఏంటండి అంటే, ఒకవేళ అక్కడ నెగ్గితే చిన్న మెడల్ సాధిస్తాడు, 10 రోజులు 10 మంది చెప్పుకుంటారు, తర్వాత కాలంలో కలిసిపోతారు. కానీ శ్రమ ఎంత పెడుతున్నాడండి అంటే, అఖండమైన శ్రమ, విపరీతమైన డిసిప్లిన్, ఫుడ్ డిసిప్లిన్, ఎక్సర్సైజ్ డిసిప్లిన్, ట్రైనింగ్, షార్ప్నెస్, సెటిలిటీ అన్నింటినీ కూడా ఆయన ఎఫర్ట్ చేస్తాడు. శ్రమ చాలా ఎక్కువ. ప్రాపంచికమైనవి మనం పొందుతున్నా, చిన్న చిన్న దేవుళ్ళు మనం ఆరాధిస్తున్నా, అనంత భగవంతుడిని పొందడానికి ఎంత శ్రమ పడుతున్నామో అంత ఆయాసం వీటిల్లోనూ పెడుతున్నాం. కానీ చిన్న చిన్న రిజల్ట్స్ నే మనం పొందుతాం. అదే ఆయాసం, అదే శ్రమ అపూర్ణ పరమాత్మను తెలుసుకోవడానికి కానీ ఉపయోగించామనుకోండి, మనం అనంతమైన ఫలాన్ని పొందుతాం. అనంతమైన ఫలం ఏంటి స్వామీజీ అంటే, జీవన్ముక్తి. ఇంకా ఫైనల్ మన అంతఃకరణే మనకి సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది, ఇంకా నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదురా అబ్బాయి. సో సమానే అపి ఆయాసం. ఆయాసం సమానమే, కానీ అజ్ఞానం వలన
పూర్ణత్వాన్ని పొందలేకపోతున్నారని శంకర భగవత్పాదులు ఆ థాట్ నిన్నటితో చెప్పాల్సిన ఆ వృత్తి అయిపోయింది. సరే, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వెర్సెస్ 3, 26, 27, 28. ఈ 3 వెర్సెస్ కూడా ఒక బంచ్, ఒక్క వృత్తినే కలిగి ఉంటాయి. ఈ 3 శ్లోకాలు 26, 27, 28. ఏంటి స్వామీజీ ఈ రోజు క్లాస్ యొక్క మంచి విశేషం ఏంటి స్వామీజీ అంటే, జాగ్రత్తగా ఆలకించండి. ఇవాల్టి క్లాస్ యొక్క సారాంశం ఏంటి స్వామీజీ అంటే, భక్తి ద్వారా జీవన్ముక్తిని పొందడం ఎలా. ఫస్ట్ నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీకృష్ణ పరమాత్మ పెట్టిన ఆ వృత్తి తాలూకా చైన్ మనం క్యాచ్ చేయొచ్చు. భక్తి ద్వారా జీవన్ముక్తిని పొందడం ఎలాగో ఈ 3 శ్లోకాల్లో చెప్తాడు ఆయన. భక్తికి ఆయన ఉపయోగించిన పదం ఏ పదం అని ఉపయోగిస్తాడండి అంటే, అర్పణ భావము అని ఆయన ఉపయోగించే పదం అర్పణ. అర్పణ ద్వారా విముక్తిని ఎలా పొందుతారో చెప్తాడు. అర్పణతో స్టార్ట్ చేసి విముక్తితో ఎండ్ చేస్తాడు ఈ 3 శ్లోకాల్లో. మామూలు మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, భక్తి ద్వారా భగవంతుడిని భక్తి ద్వారా ఆరాధన చేసి జీవన్ముక్తిని ఎలా పొందగలగాలో మనం తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారండి అంటే, జ్ఞానులే జీవన్ముక్తిని పొందుతారేమో, భగవంతుడిని భక్తి ద్వారా ఆరాధించిన వాళ్ళు జీవన్ముక్తిని పొందరేమో అనుకుంటాం. మళ్ళీ మనం ఈ కన్ఫ్యూజన్ అవుతాం. ఏ కన్ఫ్యూజన్? భగవంతుడు అంటే ఒక నామము, ఒక రూపంగానే వాళ్ళు చూస్తున్నారేమో అనుకుంటాం. కానీ భక్తి సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడి తాలూకు మొత్తం స్వరూపం ఏంటో. అదే అనంత స్వరూపం ఒక నామరూపంగా కనిపిస్తుంది అంతే. ఇదేదో చిన్నది, అది ఇంకేదో పెద్దది ఆయన వదిలేసి వచ్చినట్టు కాదు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పటికీ కూడా అనంతుడే. అవి మనబోటి వాళ్ళకి అర్థం కావు. మనం చూస్తాం గురువులను చాలా మందిని, ఎవరినైనా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద్ మహారాజ్, తపోవన్ మహారాజ్, మనం చూసేసరికి వాళ్ళు ఎలా కనిపిస్తారు? మనలాగే కనిపిస్తారు. మనలాగే బట్టలు వేసుకున్నారు, మనలాగే శరీరం, అన్నం తింటున్నారు, పడుకుంటున్నారు. వీళ్ళు ఏదో లిమిటెడ్ ఏమో అనుకుంటాం, కానీ కాదు. ఆ అనంతమైన నిరంజనమైన బ్రహ్మే వాళ్ళు. వాళ్ళని ఆ రకంగా ఉపాసన చేసిన వాళ్ళు కూడా అక్కడికే చేరుతారు. కాబట్టి భక్తి ద్వారా కూడా ఆ దివ్య ఇంకా అక్కడ రెండో మాట లేదు కదండి. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది మంచి చెడ్డ అక్కడ ఉండదేమో పరబ్రహ్మ స్వరూపంలో. కాబట్టి ఇవన్నీ మాటలన్నీ ఇక్కడే పడిపోతాయి. అది ఎలాగో స్వామి ఎలా చెప్పబోతున్నారో ఈ రోజు చూద్దాం. అర్పణ ద్వారా విముక్తిని ఎలా పొందటం. 26 శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇది మొదటి శ్లోకం. ఇది కూడా భగవద్గీతలో చాలా ఫేమస్, మనకు తెలిసిందే. చాలా మంది కోట్ చేస్తారు. ఎవరైనా సరే భగవద్గీత మీద ప్రసంగించండి స్వామీజీ అంటే ఈ శ్లోకం ప్రిపేర్ అవుతారు డెఫినెట్ గా. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భగవంతుడు భక్తి ఎలా ప్రారంభం అవుతుందో చెప్తున్నాడు. దీని వాక్యం అర్థం ఏంటి స్వామీజీ అంటే, పత్రం, పత్రం అంటే లీఫ్, ఏదైనా ఆకు. పుష్పం, పుష్పం అంటే ఫ్లవర్, పువ్వు. ఫలం, ఫలం అంటే ఫ్రూట్, ఏదైనా ఫలం. తోయం, తోయం అంటే నీరు, జలం. తోయం పత్రం పుష్పం ఫలం తోయం. యహ, యహ అంటే హూ ఎవర్, ఎవరైనా సరే, ఎవరైనా సరే. మే భక్త్యా ప్రయచ్చతి, మే అంటే నాకు, ఎవరికి? భగవంతుడికి.
భక్త్యా ప్రయచ్చతి. ప్రయచ్చతి అంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి, వాళ్ళు అర్పిస్తున్నారు. దేంతో సహితంగా? భక్త్యా, భక్తి సహితంగా ఈ పైవి ఏదైనా ఆఫర్ చేస్తే, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే, ఏమే భక్త్యా ప్రయచ్చతి చేస్తే ఏమవుతుంది స్వామీజీ? తద్ అహం, తద్ అంటే పైవి, అహం నేను, అస్నామి. అస్నామి అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే అస్నామి అంటే నేను తింటాను వాటిని. మామూలు అర్థం ఏంటంటే నేను వాటిని స్వీకరిస్తున్నాను, లేదా నేను వాటిని ఎంజాయ్ చేస్తాను, నేను వాటిని యాక్సెప్ట్ చేస్తాను. తదహం అస్నామి. బాగుంది. అది కండిషన్ ఏంటి స్వామీజీ అండి అంటే భక్త్యా ఉపహృతం. ఉపహృతం అంటే వాళ్ళు తీసుకొచ్చారంట. దేన్ని యాడ్ చేసి తీసుకొచ్చారు? పత్రం, ఫలం, పుష్పం, తోయానికి భక్తిని. భక్త్యా ఉపహృతం, భక్తి ద్వారా తీసుకొచ్చినటువంటి పైది ఏదైనా సరే నేను స్వీకరిస్తాను అని పరమాత్మ చెప్పడం జరిగింది. ఇక్కడితో శ్లోకం అయిపోయి. అయితే యహ అన్నారు కదండి, ఎవరైనా తీసుకొస్తారన్నారు కదా, వారికి పరమాత్మ ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటి స్వామీజీ ఆ టైటిల్ అంటే ప్రయతాత్మనః. వాళ్ళు ప్రయతాత్మలని. ప్రయతాత్మనః అంటే ఏంటి స్వామీజీ అంటే శంకర భగవత్పాదులు నిర్వచనం ఇస్తారు, శుద్ధ బుద్ధేహే అంటారు. శుద్ధ బుద్ధే అంటే శుద్ధ బుద్ధి కలిగినటువంటి ఆ భక్తులు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి. ఐ ఈట్ ప్రయతాత్మనః. నేను వాటిని తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఈ శ్లోకం ద్వారా రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలండి. రెండు విషయాలు గ్రాస్ గా. ఏంటి స్వామీజీ రెండు విషయాలంటే, ఒకటి, ఎవరైనా సరే భగవంతుడిని కానీ, నిన్న చెప్పుకున్నాం ఈ వృత్తి, ఎవరైనా సరే భగవంతుడిని ఆరాధన చేస్తే, చిన్న చిన్న విషయాలతో ఆరాధన చేసినప్పటికీ కూడా వారు ఎవరండి అంటే వారు ప్రయతాత్ములు. ప్రయతాత్ములు అంటే శుద్ధ బుద్ధేహే, చాలా పవిత్రమైన బుద్ధి కలవాళ్ళు అని వాళ్ళని మనం సర్టిఫై చేయొచ్చు. ఎవరెవరైతే భగవంతుడిని కొలుస్తున్నారో వారందరూ. అంత గొప్ప విశేషం ఇది. మనం ఏదో చాలా లైట్ గా తీసుకుంటామండి దేవుడిని ఆరాధన చేసే వాళ్ళని, కానీ దేవుడిని ఆరాధన చేయటం కానీ మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. అంటే మన బుద్ధి ఎక్కువ తామసికంతో నిండి ఉంటది కాబట్టి సాత్వికమైన కార్యక్రమాలను మనం ఎప్రిషియేట్ చేయలేకపోవచ్చు దాకా. కానీ శుద్ధ బుద్ధి అంటే మనం ఎప్రిషియేట్ చేయగలగాలి అంటే ఏదో ప్రపంచాన్ని శాసించే శక్తిని కలిగి ఉండటమో, లేకపోతే గొప్పదైన ధనాన్ని, శక్తిని, పవర్ని ఇచ్చేది కలిగి ఉండటమేమో అనుకుంటాం. కాదు. సాత్వికమైన బుద్ధి ఏదండి అంటే ఏ బుద్ధి అయితే భగవంతుడి వైపు ప్రయాణం చేస్తుందో, భగవంతుడిని ఆరాధించడానికి ఒప్పుకుంటుందో అదే శుద్ధ బుద్ధి. కాబట్టి ఇది మనం ఒప్పుకోవాలి. శుద్ధ బుద్ధి అంటే భక్తి చిన్నదిగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయతాత్ములే, శుద్ధ బుద్ధిని కలిగిన వాళ్ళు. ఒకటి. రెండో ఇది స్వామి ఇచ్చిన సర్టిఫికేట్. భక్తులందరూ శుద్ధ బుద్ధి కలవారు. ఉత్కృష్టమైన వాళ్ళు ఎవరండి అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళే ఉత్కృష్టమైన వాళ్ళు. ఒకటి. రెండు, పరమాత్మ రెండో చెప్పింది ఏంటంటే, స్వామీజీ మనం ఇన్ని పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, కార్యక్రమాలు చేస్తాం కదండి, భగవంతుడు వీటిని స్వీకరిస్తాడంటే తదహం అస్నామి, ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్. ఇది కూడా సత్యమే, సాక్షాత్తు భగవత్ వాక్యమే. మనకు తెలియకపోవచ్చు కానీ మనం చేసే ప్రతి భగవత్ ఆరాధనని కూడా మన భక్తిని బట్టి భగవంతుడి యొక్క స్వీకరణ ఉంటుంది. చిన్న పిసర ఉన్నా సరే హీ విల్ టేక్ దట్. కొంతమంది మహాత్ముల దగ్గర కూడా మనం చూడొచ్చు, ముఖ్యంగా గురుదేవ్ కూడా చాలా సార్లు చెప్తారు. గురువులు చూస్తారట, అన్ని రకాలైన ప్రజలు వచ్చినప్పుడు అందరినీ చూసి మనం అనుకుంటాం మనలో దోషం 99.9% ఉంది అనుకుంటాం. కానీ సద్గురువు ఏం చూస్తాడు తెలుసండి,
ఆ 0.01% ఉన్న మంచితనాన్ని చూసి దాన్ని ముట్టయిపోతాడు ఆయన. అరే అబ్బాయి నీలో ఇది ఉందిరా అంటాడు. అది మనకు తెలుస్తుంది సద్గురు దాన్ని స్పృశించాడని. కాబట్టి డెఫినెట్లీ గాడ్ విల్ యాక్సెప్ట్. మనం చేసే ప్రతి పూజ, చిన్న పూజ నుంచి ఏ ఉపచారం చేసినా గాడ్ విల్ యాక్సెప్ట్. తదహం అస్నామి. ఇది మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎంత చిన్నతనంగా దేవుడిని ఆరాధించినా వాళ్ళు శుద్ధ బుద్ధి కలవాలి, ఉత్కృష్టులుగా లెక్క. ఎంత చిన్నది మనం చేసినా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తున్నట్లే. ఈ రెండింటిని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఒకటి. ఇప్పుడు కొంచెం వివరణ తెలుసుకుందాం. స్వామి ఇక్కడ ఏమన్నారండి అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని జనరల్ గా చెప్పారు. అది కూడా ఎలా చెప్పారండి? అన్ని ఏకవచనమే. పత్రాహ, పుష్పాణి ఆ పదం ఉపయోగించల. ఒక్కొక్కటి ఆఫర్ చేసినా పర్వాలేదు. తదహం అస్నామి అంటే పరమాత్మ చెప్పింది ఏంటండి అంటే భక్తిలో ఉన్న సులభత గురించి చెప్తున్నాడు. చాలా మంది చెప్తారు మిగతా అన్ని సాధనల కన్నా సులభమైన సాధన ఏంటండి అంటే భక్తి సాధన సులభము అంటాం. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు వాటెవర్ వీటిని పొందడం పెద్ద కష్టమేం కాదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం రోజు మనకి కనిపించింది. తర్వాత ఆయన పర్టికులర్ గా ఏది ఇక్కడ హింట్ మనకి ఇవ్వాల. పత్రము అంటే నాకు తులసి పత్రమే కావాలి, లేకపోతే నాకు బిల్వ పత్రమే కావాలి అని ఆయన స్పెసిఫిక్ చేయలేదు. పుష్పం అన్నా కూడా అంతే, ఆయన నాకు బ్లూ లోటస్ తోనే నాకు వర్షిప్ చేస్తే నేను ఇష్టపడతాను, మిగతా నాకు నచ్చవని ఆయన చెప్పట్లేదు. ఫలం, నాట్ ఎనీ స్పెసిఫిక్ ఫ్రూట్. ఆల్ఫెన్జోయే కృష్ణ పరమాత్మకి ఇష్టం, మామూలు చెప్తే తీసుకోడేమో అని ప్రాబ్లం లేదు. తోయం కూడా ఏమో స్వామికి శుద్ధ గంగాజలం ఉండాలో లేకపోతే యమునా తీర్థం ఉండాలో అంటే ఏం కాదు, జస్ట్ వాటర్. ఏదైనా సరే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఆయన ఇండికేట్ చేసింది ఏంటంటే మీకు అందుబాటులో సులభతలో ఉన్నది దేనినైనా సరే ఆఫర్ చేస్తే దానిని నేను యాక్సెప్ట్ చేస్తాను. స్వామీజీ ఏమైనా ప్రూఫ్ ఉందా స్వామీజీ ఇలా పత్ర, పుష్ప, ఫలతోయాలు అంత సింపుల్ గా ఎవరైనా వర్షిప్ చేస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేసిన ఇన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయంటే కొల్లలు ఉన్నాయి. అన్ని జనరేషన్స్ లోనూ దీనికి సాక్ష్యం ఉంది. భగవంతుడి యొక్క కరుణని, కటాక్షాన్ని పొందటానికి కొంతమంది మహాత్ములు ఏమి చెయ్యలేని బలహీన స్థితిలో కూడా ఏదో అంటే దానికి ఆయన అనుగ్రహించడం జరిగిందండి. ద్రౌపదీదేవి చరిత్రలో మనం చూస్తాం. ఇది అందరికీ తెలిసిన కథే. వారు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు దూర్వాసముని వీళ్ళని పరీక్ష చేయడానికని వనవాసానికి వెళ్తారు, పాండవులను పరీక్ష చేయడానికని. దానికి కథ అంతా చెప్తారు. దుర్యోధనుడే ఆయన ట్రీట్ ఇచ్చి నువ్వు వెళ్ళి వాళ్ళని శపించి వచ్చి ఆయన పంపిస్తాడు. దూర్వాసమునికున్న బిరుదు ఏంటండి అంటే శాపాయుధుండు అంటారు. ఆయన తాలూకు ఆయుధం ఏంటండి అంటే శాపమే. ఆయన వస్తే భయం అందరికీ. సో ఆయన పాండవుల దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా చూసి ఆయన ఏ టైంకి వెళ్తాడంటే వాళ్ళ భోజనాలు చేసేసి అంత గిన్నెలు అన్ని కడిగేసిన టైం చూసుకొని వెళ్తాడు. వాళ్ళకి అర్థమైంది ఈయన గారు వచ్చింది శపించడానికి, టార్గెట్ చేసే వచ్చాడని. అందరూ గాబరా పడతారు, ఏం చేయడం రా భగవంతుడా, ఆపద ఎలా తీరుతుంది అని. అంటే ద్రౌపదికి మాత్రం ఎప్పుడు అంతఃకరణలో శ్రీకృష్ణుడు అంటే భక్తి. ఆయన భగవంతుడు అని ద్రౌపదికి తెలుసు. శ్రీకృష్ణుడు జీవించి ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు భగవంతుడు అని కొద్ది మందికే తెలుసు. కుంతీదేవికి తెలుసు, ద్రౌపదీదేవికి తెలుసు, విదురుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు. అలా కొంతమందికి తెలుసు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని. సో షీ ప్రేడ్. ఆమె బతిమాలింది శ్రీకృష్ణుడిని, ప్రార్థించింది. ప్రార్థిస్తే సడన్ గా ఎపీర్ అవుతాడు ఆయన కుటియాలో. వాళ్ళు ఉన్న కుటీరంలో ఎపీరి చెల్లి ఏం పిలిచారు, ఏమి ప్రార్థన చేశారు, ఏంటి కావాలి అని అడిగితే స్వామి ఇలా ఈయన ప్రత్యక్షం అయ్యాడు, మేము భోజనాలు చేసేసాం, అన్ని అయిపోయి భోజనం లేదంటే శపిస్తాడు, భోజనం ఉందంటే మా దగ్గర ఏం లేదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అక్షయ పాత్రను కృష్ణ పరమాత్మ వచ్చి, ఇదంతా మనం చదువుకున్నాం, కృష్ణ పరమాత్మ తీసుకురమ్మని చూపిస్తే అందులో ఏం దొరకకపోతే ఎక్కడో ఒక్క కర్రీ లీఫ్ దొరుకుతుందని. కర్రీ లీఫ్ అంటే మనం ఉపయోగించి కరివేపాకు, చిన్నది ఎక్కడో చిన్న కరివేపాకు అని చక్కని తీసి నోట్లో వేసుకుంటాడండి పరమాత్మ. నోట్లో వేసుకొని అస్నామి అంటే ఐ ఏట్ ఇట్.
ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసింది. దీంతో వాళ్ళందరికీ కూడా అజీర్ణం రావటం ఏదో జరిగింది అంటే కృష్ణ పరమాత్మ వచ్చేసరికి మాత్రం సర్క్యూట్ మారిపోతుంది. ఎందుకంటే ఈ నార్మల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆయన దగ్గర పని చెయ్యు. సో వాళ్ళు అర్థం చేసుకుని పోయి సో హీ యాక్సెప్టెడ్. ఆపదలో స్వామి అంటే నేనున్నాను. పత్రం. పుష్పానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా స్వామీజీ అంటే అది కూడా చెప్తారు. గజేంద్ర మోక్ష సన్నివేశంలో బ్యూటిఫుల్ గా చెప్తారు. గజేంద్రుడి తాలూకా భక్తి. నారాయణ భగవానుడికి ఇప్పటికీ కూడా గజేంద్రుడు గుర్తుండడానికి ఆ రోజు గజేంద్రుడు చేసిన ఒక పనే కారణం. ఏం పని చేశాడు స్వామీజీ గజేంద్రుడు ఆ రోజు స్పెషల్ గా భగవంతుడికి ఇప్పటి వరకు గుర్తున్న పని ఏం చేశాడండి అంటే కథ మనకు తెలిసిందే కదండి. మకరి కరిని బంధించేసింది గజేంద్రుడు. సంవత్సరాల తరబడి ఇద్దరూ పోరాడారు. అది బలమైనదే, ఇది బలమైనది. ఏనుగు చాలా బలమైనది వర్ణనలో, మొసలికి మరి నీటిలో బలం చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ పోరాడి 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 కొన్ని సంవత్సరాలు పోరాడిన తర్వాత పుణ్య ఫలం వలన ఈ గజేంద్రుడికి భగవంతుడికి శరణు వేడాలి అన్న వృత్తి వచ్చింది. వీడిని ఇంకా పోరాడడం, నెగ్గటం, వాడటం ఏదైతే కాని అని ఇది వదిలేసి ఆయన మనస్సును భగవంతుడి వైపు మళ్ళిస్తాడన్నమాట. శరణు వేడుతాడు. శరణు వేడినప్పుడు ఇదంతా మనకు తెలిసింది. ఆయన తాలూకా శరణు ఘోషకి వైకుంఠంలో ఉన్న నారాయణుడికి ఈ శబ్దం వినిపిస్తుంది. ఎవరో ఆపదలో ఉన్నారు, పరుగున వస్తారు. గజేంద్ర మోక్షంలో బ్యూటిఫుల్ గా వర్ణిస్తారు. ఆ క్షణానికి అంట శ్రీమన్నారాయణుడు అమ్మవారితో పాచికలాడుకుంటున్నాడంట వైకుంఠ నగరంలో. పాచికలాడుకుంటూ ఉంటే ఈ మామూలుగా ఆయనకి వినిపించింది, ఆయనకు తెలిసింది ఎక్కడో భక్తుడు ఆర్తి ఇదని. ఈవెన్ మనమైనా ఈ క్షణమైన ఆర్తి అంటే భగవంతుడికి వెంటనే వినిపిస్తుందండి. ఎలా వినిపిస్తుంది స్వామీజీ అండి అంటే ఆ ఆర్తి పుట్టిన పక్కనే చైతన్య రూపంగా ఉంటాడు నారాయణ. ఎలా వినిపిస్తుంది అంటే వినిపించడానికి ముందున్నది ఆయనే. సో భగవన్ నారాయణుడి ఉద్దేశంతో ఈ గజేంద్రుడు పిలిచాడు కాబట్టి భగవన్ నారాయణ రూపంలో ఆయన పరుగు వచ్చినప్పుడు ఏమైందంట, ఈయన పరుగున వస్తున్నప్పుడు అమ్మవారి పమిటి కొంగు స్వామివారి చేతిలో ఉండిపోయిందంట. ఆడుకుంటున్నారు. సో ఏంటో ఆమెకి అర్థమైంది ఏమంటే అనేక సంవత్సరాలు కాపురం చేసినప్పుడు భర్త స్వభావం భార్యకి అర్థం అవుతుంది కదండి. స్వామికి ఎక్కడో కాలు వచ్చింది, పరిగెడుతున్నాడు అనిపించి ఈయన వెంట ఆమె పరుగు పెడుతుంది. ఇంకా వైకుంఠంలో స్వామివారి తాలూకు భక్తులు, శంఖ చక్రాదులు, గరుడు వీళ్ళందరూ ఏదో ఉపద్రవం వచ్చిందని ముందు స్వామివారు తర్వాత అమ్మవారి తర్వాత చక్రము, శంఖము, గద, గరుడు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. వీళ్ళు వైకుంఠం నుంచి వైకుంఠం సాధారణంగా ఎప్పుడు కదలదా ఆ పురి. వైకుంఠాన్ని చేరడం చాలా కష్టం అంటారు. అన్నిటికంటే కష్టమైన భక్తి నారాయణ భక్తి అంటారు. సో వైకుంఠ వాసులే బయటకు వస్తున్నారు కదా, దేవతలందరూ వారి ఇల్లు వదిలి బయటకు వచ్చారంట. ఓహో భగవంతుడు వచ్చేస్తున్నాడని. దేవలోకాలు అన్ని నిండిపోయాయంట భగవత్ రాశితో. ఏమవుతుందని మునులు, దేవతలు, ఋషులు, పుణ్యాత్ములు అందరికీ తెలిసింది నారాయణుడు పరిగెత్తి వస్తున్నాడని. క్షణంలో వచ్చాడంటే ఈ కార్యక్రమం అంతా. సరే నారాయణుడు ఆకాశంలో అందరికీ తెలిసిపోతుంది కదండి. భగవంతుడు వస్తున్నాడంటే ఆ స్పృహ ప్రకృతికే తెలిసిపోతుంది. ఏదో అవుతుంది అని. ప్రభు వస్తున్నాడు కదండి. రాజు వచ్చినప్పుడు ఊరి కలర్ మారుతుంది. సో భగవంతుడు వస్తాడని సార్ గజేంద్రుడు ఇలా చూసేసరికి ఎదురుగా సాక్షాత్తు నారాయణుడు వచ్చాడు. ఎన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినా భగవద్ దర్శనం సాధ్యం కాదు. అటువంటి వీడికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే వీడి కంప్లీట్ గా ఆపదలో ఉన్నాడు గజేంద్రుడు. స్వామి వచ్చేస్తున్నాడు, ఏం చేయాలంటే ఇటు అటు చూసేసరికి అక్కడొక పుష్పం కనిపించిందండి. ఒక కలువ పుష్పం. టక్కనే ఇలా తొండంతో తీసి ఇలా ఇసిరాడంట స్వామికి. ఇంక అంతే, వాడు చేసిన ఆఫర్ అది ఒక్కటే. భగవంతుడికి అది నచ్చిందంట. అరే ఏంటి వీడి భక్తి, కంప్లీట్ గా వాడు ఆపదలో ఉన్నప్పటికీ కూడా నన్ను చూసి వాడికి ఏం తెలియక అక్కడే కనిపించిన ఒక పువ్వుని భగవాన్ నన్ను పైకి ఇసిరాడు. ఆ పువ్వు మాత్రం ఆయనకి ఇప్పటికీ కూడా గుర్తుంది. నారాయణుడు వైకుంఠంలో ఎప్పుడైనా సరే ఆ పువ్వు చూసినప్పుడు గజేంద్రుడి యొక్క భక్తే ఆయనకి గుర్తొస్తుంది అని చెప్తారు. సో పత్రం, పుష్పం, ఫలం. ఫలం మనకు అందరికీ తెలిసిందే. శబరి ఇత్యాది భక్తులందరి దగ్గర ఫలాన్ని స్వీకరించాడు పరమాత్మ. తోయం రంతి దేవుడు. సో ఇలాంటి భక్తులు వారి ఆపదని, వారి పరిస్థితిని అనుసరించి సూక్ష్మత సులభత అంటే ఇది. సూక్ష్మత సులభత అంటే
ఆ క్షణానికి భగవద్ ఆవేశం వచ్చినప్పుడు కానీ, భగవద్ వృత్తి వచ్చినప్పుడు కానీ, ఆ క్షణంలో భక్తుడి చేతిలో ఏదుంటే అదే భగవద్ కైంకర్యం అయిపోయింది. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి. అయితే స్వామి ఏం చెప్పారంటే, వీటిని సమర్పించినప్పుడు వాటికి ఒక ఫ్లేవర్ ని మనం అద్దాలి అంట. ఏంటి స్వామీజీ ఆ ఫ్లేవర్ అంటే, భక్త్యా ప్రయచ్చతి. భక్తిని తడిపి అది మనం భగవంతుడికి కైంకర్యం చెయ్యాలి. సాందీపిని కోర్సులో ఉన్నప్పుడు, చిన్మయ మిషన్ సాందీపిని గురుకులంలో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రతి గురువారము గురుదేవు యొక్క పాదుకా పూజ స్టూడెంట్స్ తోనే చేయిస్తారు. నలుగురు ఒక్కొక్క వారం. ఈ నలుగురు ఈ వారం గురుదేవ్ పాదుకా పూజ చేస్తే ఇంకొక నలుగురు నెక్స్ట్ వారం అలా చేయాలి. చేయాల్సినప్పుడు ఒకరోజు పూజకి గురూజీ రావడం జరిగింది. ఎవరు? స్వామి తేజోమయానంద గారు వచ్చినప్పుడు పిల్లలు పూజ చేస్తున్నారు. పిల్లల పూజ అంటే మరి మీకు తెలిసిందే, ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత దక్షిణ సమర్పయామి అని అంటాం కదండి. పూజలో అదొక విధి. నైవేద్యం అయిపోయిన తర్వాత దక్షిణ సమర్పిస్తాం. దక్షిణ సమర్పించడానికి ఇలా వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఏదో అన్నప్పుడు గురూజీ ఆగండి అన్నారు. ఆగండి ఆగండి అని ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం ఏమిస్తాం? రూపాయి కాయిన్ ఏదో తమలపాకు పెట్టి అక్కడ పెడతాం. ఆ కాయిన్ ని నీటిలో ముంచి అది తమలపాకు పైన పెట్టి అది దక్షిణగా సమర్పించండి అని చెప్పారు. చెప్పారు, పిల్లలు అలా చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ డే గురూజీ ఏమి అలా చెప్పారు, దాని అర్థం ఏంటండి, ఎందుకు మనం కాయిన్ ని నీటిలో డిప్ చేసి దక్షిణగా ఇవ్వాలి అంటే ఆయన చెప్పారంట, భగవంతుడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా మనం అర్పణ చేసినప్పుడు, దక్షిణ అంటే ఏంటంటే సమర్థుడికి ఇచ్చే కానుక. దక్షిణ వేరు దానం వేరు అంటారండి పెద్దలు. మనం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కి దానం ఇచ్చామండి అనం, గురు దక్షిణ ఇచ్చామండి అంటాం. గురు దక్షిణ అంటే ఏంటి? గురువు సమర్థుడు, గొప్పవాడు. అందుకే గురువుకి ఇచ్చిన దాన్ని దానం అనకూడదు, గురు దక్షిణ అంట. సో అటువంటిది ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, వి షుడ్ నాట్ గివ్ విత్ డ్రై హార్ట్. మనస్సులో ఏ భావం లేకుండా, భక్తి లేకుండా ఏదోలే అన్నట్టు మనం ఇవ్వకూడదు. ఇట్ షుడ్ బి డిప్డ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ దెన్ యు గివ్. ఆ భక్తి భావాన్ని తెలుసుకోవటానికి సింబాలిజం ఇది. ఆ రూపాయి కొన్ని నీటిలో ముంచి దక్షిణగా ఇస్తాం అన్నమాట. భక్త్యా అపహృతం. అలా చేస్తే తదహం అస్నామి. డెఫినెట్ గా ఈవెన్ లౌకికంగా అయినా సరే ఎవరైనా ఏదైనా ప్రేమతో ఇస్తే ఆ యాక్సెప్టెన్స్ వేరు, మనం పవిత్రంగా స్వీకరిస్తాం. ఎందుకంటే మంచి భావంతో ఇచ్చాడరా వాళ్ళు అనుకుంటాం. ఏదోలే అన్నట్టు వాళ్ళ దగ్గరకు దర్పాన్ని చూపించుకోవడానికి ఇస్తే మనము ఒక మూల పడేస్తాం. తదహం భక్త్యా ఉపహృతం. భక్తి ద్వారా గాని అర్పణ చేస్తే నేను దానిని స్వీకరిస్తాను అన్నారు పరమాత్మ. శ్రీకృష్ణ చరిత్రలో కూడా మనం చూస్తాం. శ్రీకృష్ణుడు రాయబారానికి అని కురుసభకి వెళ్తాడు. రాయబారానికి కురుసభకి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మిగతా వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసినట్టు కృష్ణుడిని కూడా ఇంప్రెస్ చాలా మనము మహాభారతం చూస్తే తెలుస్తుంది అండి. దుర్యోధనుడు యొక్క పాలిటిక్స్ ఎంత దారుణం అంటే, ఇందాక చెప్పినట్టు దూర్వాస ముని శాపాయుధుడైన దుర్యోధనుడు ఈయన ప్లీజ్ చేయగలిగాడు. అంత బాగా సత్కారాలు చేస్తాడట దుర్యోధనుడు. దుర్యోధనుడు సత్కారం చేసినట్టు ధర్మరాజు కూడా చేయలేడు. గొప్ప గొప్ప సత్కారాలు చేసి వాళ్ళ మనసుని తనకు అనుగుణంగా మార్చుకునేవాడు. భారతంలో అనేక మందిని అలా మార్చాడు. స్వయాన పాండవుల యొక్క మేనమావనే పాండవులతో యుద్ధం చేయించాడు, కేవలం సన్మానాలు చేసి. ఇదే పద్ధతి శ్రీకృష్ణ పరమాత్మ మీద కూడా ఉపయోగిస్తాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు మహాభారతంలో చెప్తారు, ప్రతి వీధిలోనూ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అయిందటండి. జనరల్ గా కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఊరు మొత్తానికి ఒకటే పెడతాం మనం, భారతమో భాగవతమో బుర్రకథో హరికథో. కానీ దుర్యోధనుడు అలా చేయలేదంట. ప్రతి వీధిలోనూ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయించాడంట. ప్రతి వీధిలోనూ పందెళ్ళు వేయించాడంట. ఊరు మొత్తం సువాసన భరితం చేయించాడంట. హస్తినాపురం, ఈరోజు ఢిల్లీ మొత్తం కంప్లీట్ గా సువాసన భరితం చేసేసాడు శ్రీకృష్ణుడు. ఇంకా ఎవరొచ్చినా డెఫినెట్ గా ఇంప్రెస్ అయ్యే తీరేవారు. మృష్టాన్న భోజనాలు, దేదీప్యమైన భోజనాలు, వంటలు ఏర్పాటు చేయించాడట. వస్త్రాలు, అలంకరణాలు, భవనాలు అన్ని. శ్రీకృష్ణుడు ల్యాండ్ అయ్యాడు, ఇదంతా చూశాడు స్వామికి
అంతా చూపించాడు. వీధిలోను ఊరేగిస్తూ ఆహాకారాలతో అంతఃపురానికి తీసుకెళ్తాడు. తీసుకుని వెళ్ళి అప్పుడు చెప్తాడు దుర్యోధనుడు ఏమని, కృష్ణ మా యొక్క హస్తినాపురంలో ఉన్న అన్ని ప్యాలెస్ లో బెస్ట్ ప్యాలెస్ ఏదంటే దుశ్శాసనుడి యొక్క ప్యాలెస్. దుశ్శాసనుడికి మంచి బిల్డింగ్ ఉందంట ఎక్కడ, హస్తినాపురంలో. కృష్ణుడికి చెప్తాడు, కృష్ణ యు స్టే ఇన్ దట్ ప్యాలెస్, ఆ ప్యాలెస్ లో మీరు ఉండండి అంటాడు. అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా అండి, హే దుర్యోధన్, నువ్వు ఇంత బాగా చేసావు, అంతా కూడా చాలా చాలా అన్ని ఘనంగా చేసావు, కానీ నీ ఇంటెన్షన్స్ చాలా బ్యాడ్. నీ అంతఃకరణలో నా మీద భక్తి లేదు, నేను తెచ్చే వార్త మీద నీకు శ్రద్ధ లేదు, నీ ఇంట్లో నేను భోజనం చేయను అంటాడు. మరి ఎక్కడ చేస్తాను, పేదవాడైనా సరే ఆ విదురుడి ఇంట్లో చేస్తాను. నా విడిది విదురుడి ఇంట్లో. విదురుడికి ఏం లేదు, ఈవెన్ దో హీస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్, మామూలు ఇల్లే. స్వామి ఆలింట్లోకి వెళ్ళి ఆలింట్లో నేను, అక్కడ విదురుడు ఏమంటాడో తెలుసా అండి, విదురుడు పొంగిపోయాడంట. శ్రీకృష్ణ పరమాత్మ నాయకుడు, శ్రీకృష్ణుడు దేవుడు అని విదురుడు అంటాడు, శ్రీకృష్ణుడు వస్తే మనసులో అనుకుంటాడంట, శ్రీకృష్ణుడు వస్తే నేను ఆసనాలు ఏమి వేయను, నా అంకసేమలో కూర్చోపెట్టుకుంటాను అంటాడట. అది నా అంకసీమలో కూర్చుంటాను దేవుడిని అంట. ఎంత భక్తో చూడండి. మరి స్వామి దుర్యోధనుడి దగ్గర ఏముంటదండి సుఖం, విదురుడి ఇంటికే. సో భగవంతుడు భక్త్యా ఉపహృతం, భక్తి ద్వారా సమర్పించినది ఏదైనా సరే అస్నామి నేను ఏమి స్వామి అస్నామి ఎందుకు మీరు స్వీకరిస్తున్నారే, శుద్ధ బుద్ధేహే, అంత మంచి బుద్ధి కలవాళ్ళు వాళ్ళు, భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు మంచి బుద్ధి కలవాలి కాబట్టి డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను అని స్వామి హామీ ఇవ్వటం జరిగింది. స్వామి హామీ ఇచ్చినప్పుడు ఇక్కడ శంకర భగవత్పాదులు మళ్ళీ మనకి ఒక టీచింగ్ చెప్పారు. ఆయన యాడ్ చేస్తాడు మరొక వృత్తి, మరొక థాట్. ఏంటి స్వామీజీ ఆ థాట్ అంటే, హే డివోటీస్ జాగ్రత్తగా ఒకటి గుర్తుంచుకోండి అంటాడు. ఏంటి స్వామీజీ మేము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి అంటే, ఈ శ్లోకంలో భగవంతుడు ఏం ఉపయోగించాడు, పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్ని సింగులర్లే ఉపయోగించాడు. పత్రం అంటే ఒక ఆకు, ఒక పుష్పము, ఒక పండు అని. మనమంట ఈ శ్లోకాన్ని అంతా చదివి మనం మైజర్లీగా మారకూడదండి. భగవంతుడు ఒక పువ్వే అన్నాడు కదా అని ఒక్క పువ్వే తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టడం, ఒక్క పండే తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టడం, అటువంటి పీసినారితనాన్ని పాటించొద్దు అంటాడు ఆయన. దానికి ఆయన ఇచ్చిన బిరుదు ఏంటండి అంటే దాని పేరు షఠత అంటారంట. శంకర భగవత్పాదులు ఆ హెచ్చరిక చేశాడు, మీరు భగవంతుడి దగ్గర ఈ షఠతని ప్రదర్శించకండి అంటాడు. మరి ఎలా చేయాలి స్వామీజీ అంటే, భగవద్ ఆరాధన ఎలా చేయాలి స్వామి అంటే, వైభవానుసారేణ భగవదర్చనం జరగాలి తప్పించి ఏదిచ్చినా తీసుకుంటాడులే పరమాత్మని, ఎందుకు పనికిమాల పండు ఒకటి పెట్టడం, ఎందుకు పనికిమాల పువ్వు ఒకటి పెట్టడం, అలా చేయకూడదు. దాని పేరు షఠత. షఠత అంటే అది పూజలో దోషం. కాబట్టి మనం ఎలా చేయాలి స్వామీజీ అంటే, మనకి ఎంత వైభవం ఉందో ఆ వైభవానికి అనుసారంగా భగవదర్చన చేయాలి. ఇలా ఎక్కడైనా చేస్తారా స్వామీజీ అంటే పెద్దలు చెప్తారు, తిరుమలలో నారాయణుని అలా అర్చిస్తారు. భగవత్పాదులు రామానుజాచార్యులు ఆ సిస్టమ్ పెట్టారు. ఏంటి స్వామీజీ సిస్టమ్ అంటే, సాక్షాత్తు వైకుంఠంలో నారాయణుడికి ఏ సేవలు ఎంత క్రమశిక్షణగా ఎంత భక్తిగా చేస్తారో ఈ టెంపుల్లో స్వామికి అలా చెయ్యండి అని నిర్దేశిస్తాడు ఆయన. మనం కానీ చూస్తే స్వామి వారి దివ్య ప్రసాదాలు, దివ్య వస్త్రాలు, దివ్య అలంకారాలు, దివ్య పుష్పాలు ప్రతిదీ కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది. ఒక భక్తుడు ఎవరో ఒక పెద్ద మహాత్ముడు ఒక ఊరు వచ్చాడండి. ఆయన చాలా పెద్ద పేరున్న మహాత్ముడు. ఊరు వచ్చినప్పుడు ఒక తులసి దళం తీసుకొచ్చారంట ఆయన అక్కడున్న భక్తులకు చూపించడానికి. చూపిస్తే అందరూ అక్కడ పెడితే, ఆ గదిలో ఆ తులసి దళం పెడితే గది అంతా కూడా ఏదో దివ్యమైన పరిమళం వస్తుందండి. దివ్యమైన పరిమళం వస్తే అందరూ అడిగారు ఆ స్వామిని, స్వామి ఏంటి ఆ విషయం, తులసి దళం అందరి దగ్గరే ఉండేది తులసి దళం, మరి ఏంటి స్వామీజీ ఇంత పరిమళం ఎలా వస్తుంది స్వామీజీ అంటే, ఆయన అన్నారంట, ఇది స్వామి వారికి అర్చన చేసిన తులసి దళం రా అని చెప్పారండి. అయితే ఏంటి స్వామీజీ స్పెషల్ అంటే, మీరు కానీ జాగ్రత్తగా వచ్చి స్వామి వారికి ఏదో పువ్వులు తీసుకెళ్ళి అర్చన, తులసి దళాలు తీసుకెళ్ళి అర్చన చేయరు వాళ్ళు. ఆ తులసి దళాలకి ఆ పుష్పాలకి కైంకర్యం ఎంతో చేసి
తదనంతరం భగవంతుడికి అర్పిస్తారు. వాటిని ఏదో దివ్య గంధాలలో దివ్య తైలాలలో ముంచి తదనంతరం స్వామి వారికి అర్పణ చేస్తారు. అందుకే చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి మన నుంచి ఏదో కొన్ని వందల అడుగుల దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడో ఉన్న ఆయన పరిమళం మనకి వాసన వస్తుంది. తిరుపతి వెళ్తే ఎలా వస్తుంది ఏంటి అంటే అంత బాగా భగవంతుడిని అర్చించాలి. మనం ఎంత గొప్పగా అర్చిస్తే మన దేవుడు అంత గొప్ప. అంతే, సింపుల్ ప్రిన్సిపల్. మనం ఏదోలే అంటే ఆయన ఏదోలే, అంతే. మన భావమే మన భగవంతుడు. లేదు, నా స్వామి, నా పూజా గదిలో ఉన్న స్వామి సాక్షాత్తు భగవంతుడే అని మనం అర్చిస్తే సాక్షాత్తు భగవంతుడు. శ్రేష్టమైనవన్నీ అర్పించారు. అది వైభవానుసారేనా. భగవద్ అర్పణలో ఈ జాగ్రత్త తీసుకోవాలని ఎవరు హెచ్చరిస్తున్నారండి? శంకర భగవత్పాదులు. తెలిసిన వాడిచ్చిన హెచ్చరిక. లేదు అంటే షటత అనే దోషం వస్తుందంట మనకి. సరే, దీని తరువాత స్వామి ఏం చెప్తున్నాడంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు కదా. స్వామి ఒకవేళ ఆ విధంగా మనకి వీలు పడలేదనుకోండి, వీలు పడకపోతే స్వామి చెప్తున్నారు ఏంటండి అంటే, మీరు ఏది చేసినా సరే నా పూజగా చేసుకోండి, ఏది చేస్తే అది అని రెండో శ్లోకంలో స్వామి కనెక్ట్ చేస్తున్నారు. 27 యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. స్వామి మదర్పణం, అర్పణం నుంచి విముక్తికి ఎలాగెళ్ళాలని చెప్పాను కదండి. ఆ అర్పణం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఇందాక పత్రం పుష్పం ఫలంతో కూడా అర్పణమే, కానీ అక్కడ ప్రయచ్చతి అనే పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ అర్పణం అనే పదాన్ని స్వామి ఉపయోగించారు. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి యద్దదాసి యత్తపస్యసి. 5 రకాలైన పనులని స్వామి ఇండికేట్ చేశారు. 5. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి యద్దదాసి యత్తపస్యసి. హే కౌంతేయ, హే అర్జున, ఏం చేయాలి స్వామిజీ? తత్కురుష్వ. తత్కురుష్వ అంటే యు డూ దట్, నువ్వు చెయ్యాలి అవి ఖచ్చితంగా. తత్కురుష్వ. ఎలా చేయాలి స్వామిజీ? మదర్పణం. మదర్పణం అంటే నాకు అర్పించి, నాకు అర్పణ బుద్ధితో పైవన్నీ కూడా మీరు ఆచరించాలి. పత్రం పుష్పం ఫలంతో ఏం లేకపోయినా మీరు ఏమేమి చేస్తున్నా అవన్నీ కూడా నాకు అర్పణం. ఏమేమి చేస్తాం స్వామీజీ మనం అంటే, స్వామి 5 ఇండికేట్ చేశారు. ఈ 5 మొత్తం కవర్ చేసేసాడు. మొదటిది ఏంటండి అంటే యత్ కరోషి. యత్ కరోషి అంటే ఏదేదైతే మనం చేస్తాం. కరోషి అంటే కర్మ అని, మనం చేసే కర్మలన్నీ యత్ కరోషి. 2 యద్ అస్నాసి. అస్నము అంటే తినడము అని అర్థం. సంస్కృతంలో అస్నము అంటే తినడం. యద్ అస్నాసి అంటే ఏదేదైతే మనం ఎంజాయ్ చేస్తాం. తినటం అంటే ఇక్కడ ఎంజాయ్ చేయడం అని అర్థం. యద్ అస్నాసి. 2. 3 యజ్జుహోసి. యజ్జుహోసి అంటే స్ట్రైట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే స్వామీజీ అంటే, ఏవేవైతే ఆబులేషన్స్ మనం యజ్ఞయాగాదులలో ఉపయోగిస్తాం. ఆబులేషన్స్ అంటే మనం ఉపయోగించే హవిస్సులో ఉపయోగించే అర్పణలు. యజ్జుహోసి అంటే యజ్ఞయాగాది కర్మలలో మనం ఉపయోగించేవి, ఆ కర్మ యజ్జుహోసి. 4వది యద్దదాసి. యద్దదాసి అంటే ఏవేవి అయితే మనం దానం చేస్తాం, యద్దదాసి. ఆఖరిది యత్ తపస్యసి. ఏ తపస్సులనైతే మనం చేస్తాం. తపస్సులు అంటే ఆస్టెరిటీ, పెనాన్స్, ఇవన్నీ.
వీటన్నింటినీ కూడా హే కౌంతేయ, హే కుంతి పుత్ర, తత్కురుష్వ, వాటన్నింటినీ కూడా కురుష్వ, నువ్వు చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మదర్పణం, నాకు అర్పిస్తూ పై కార్యక్రమాలన్నీ కూడా నువ్వు చెయ్యి. దీని పేరే అర్పణ భావం. భక్తి అంటే ఏంటి స్వామీజీ అంటే, మిగతా వాటిని ఏమంటాం? పనులు అంటాం. పని చేశామండి, అన్నం తిన్నానండి, ఆఫీస్కి వెళ్ళానండి, అవన్నీ వాటిల్లో ఈ పదాన్ని ఉపయోగించు. ఈ అర్పణ అనే భావాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామండి? పెద్దవాళ్ళకి కానీ, భగవంతుడికి కానీ, గురువుకు కానీ ఏదైనా ఇస్తే దాని పేరు అర్పణం అనే పదాన్ని వాడతాం. మిగతా వాటికి ఆ స్టేటస్ ఇవ్వం కదండి. పరమాత్మ ఆ పదాన్ని ఉపయోగం. భక్తి ద్వారా విముక్తిని ఎలా పొందాలో చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు ఈ 5 కార్యక్రమాలు చెప్పారు కదండి వేదంలో. అంటే ఎలా స్వామీజీ, ఎలా తదర్పణం అంటే ఎలా స్వామీజీ అంటే, పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే, ఇవి చేస్తున్నప్పుడు ఏదైనా సరే, ఇవంటే ఏంటి? మన యొక్క కర్మలు కానీ, మనం పొందేవి కానీ, మనం చేసే యజ్ఞయాగాది క్రియలు కానీ, మనం చేసే దాన ధర్మాల కార్యక్రమాలు కానీ, మనం చేసే తాపసికమైన చర్యలు కానీ, ఇవన్నీ చేస్తునేటప్పుడు ఈ కర్మలకు ముందు ఒక వృత్తి పెట్టుకోవడమే. ఏంటి చేస్తా? ఇవన్నీ నేను భగవంతుడి కోసం చేస్తున్నాను. ఏదైనా పని చేస్తున్నానంటే భగవద్ ఇష్టార్థం, భగవత్ ప్రీత్యర్థం. దానం చేస్తున్నానంటే భగవత్ ప్రీత్యర్థం. తపస్సు చేస్తున్నానంటే భగవత్ ప్రీత్యర్థం. ఇప్పుడు శ్రవణం చేస్తున్నామంటే భగవత్ ప్రీత్యర్థం. ఆర్ భగవద్ అర్థం, భగవంతుడి కోసం నేను చేస్తున్నాను. సో ప్రతి కర్మకి ముందు ఈ వృత్తిని పెట్టుకుంటే అది డివినైజ్ అవుతుంది. అది అర్పణం అంటే. వేదంలో కూడా ఈ ఇన్స్ట్రక్షన్ ఉందటండి. మా స్వామీజీ చెప్పారు మా క్లాస్లో. ఈవెన్ శృతిలో కూడా ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంట వేదం. ఏమని ఇచ్చిందంట? కస్మై దేవాయ హవిష విధేమతే అంది. కస్మై దేవాయ హవిష విధేమతే. మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలండి. కస్మై దేవాయ హవిష విధేమతే అంటే, నేను చేస్తున్న ఈ హవిష్, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కస్మై దేవాయ. కస్మై దేవాయ అంటే ఏ దేవుడి కోసం నేను చేస్తున్నాను అనే సంకల్పం ఉండాలి. అంటే ప్రతి కార్యక్రమానికి ముందు కూడా ఈ వృత్తి జోడించాలి. భగవత్ ప్రీత్యర్థం నేను ఈవెన్ మన తాలూకా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ స్పృహ ఉండాలి. దాని పేరే భక్తి. భక్తి అంటే కేవలం పూజా గదిలోనే కాదు కదండి. భక్తి అంటే అది ఒక వృత్తి మనసులో పెట్టుకుని దాని వలన దేనికి అబ్జెక్షన్ లేదు, దాని వలన దేనికి ప్రత్యేకమైన ఎలివేషన్ ఉండదు. ఇదంతా అంతఃకరణలో జరిగే వ్యాపారం. ఏం పెట్టుకోవాలి? భగవదార్పితము అని మనం అన్ని కర్మలు. కస్మై దేవాయ హవిష విధేమతి. అక్కడ కా అంటే పరబ్రహ్మ అని చెప్తారు. కస్మై పరబ్రహ్మ, ఆ బ్రహ్మ ప్రీత్యర్థం నేను చెయ్యాలి అని చెప్పాను. అయితే పెద్దవాళ్ళు అంతటితో వదిలేలేదు. ఈ 5 కర్మలని భగవంతుడు ఎందుకు ఇండికేట్ చేశాడో డీటెయిల్డ్ గా విశ్లేషణాత్మకంగా చెప్పారు. ఇందులో మొదటి 2 యత్ కరోసి యద్ అస్నాసి అని 2 చెప్పారు స్వామి. యత్ కరోసి అంటే ఏంటి స్వామీజీ అంటే, రెగ్యులర్ గా మనం చేస్తున్న పనులన్నీ. మనం ఉదయం లేవటం, మనల్ని మనం స్నాన ఇత్యాది కార్యక్రమాల ద్వారా మనల్ని మనం శుభ్రం చేసుకోవడం, భగవంతుడికి పూజ చేయడం, పిల్లలకు టిఫిన్లు చేయడం, ఆఫీసులకు బయలుదేరడం, ఆఫీస్ పని చేసుకోవడం, ఇవన్నీ కూడా యత్ కరోసి అంటే రోజులో మనం చేసే, నిత్యంగా మనం చేసే, ప్రొఫెషనల్ గా కానీ హౌస్ లో కానీ చేసే పని యత్ కరోసి. యద్ అస్నాసి అంటే అర్థం ఏంటంటే, నిత్యము మనం పొందేవి, మనం ఎంజాయ్ చేసి, అవి కూడా పనులే అండి. తినడము పనే, తాకటము పనే, లేదా ఇంక ప్రత్యేకమైనవి ఏమే, మంచి టీవీలో మంచి మంచి కార్యక్రమాలు చూడడము పని. అస్నాసి అంటే అది కూడా ప్రతి ఇంద్రియం ద్వారా మనం తింటామంటారు గురుదేవుడు. భగవద్గీతలో ఎక్కడైనా సరే ఈ పదం వస్తే ఆయన మామూలుగా మనమే అస్నాసి అంటే తినే వాటి గురించే కదా పరమాత్మ చెప్తున్నాడంటే కాదట. మనం పంచేంద్రియాల ద్వారా భోజనం చేస్తాం. కన్ను ద్వారా దృశ్యాన్ని తింటాం, చెవి ద్వారా శబ్దాన్ని ఎంజాయ్ చేస్తాం, ముక్కు ద్వారా వాసన, చర్మం ద్వారా స్పర్శ, నోటి ద్వారా ఆహారం. సో ఇదంతా కూడా భోజనమే. అస్నాసి అంటే ఇదంతా కూడా క్రియే. ఇవన్నీ కూడా ఏ క్రియలు స్వామీజీ? ఈ 2 యత్ కరోసి యద్ అస్నాసి అనేవి, వీటి పేరు ఏంటండి అంటే, వీటి పేరు లౌకిక కర్మలు అంటారు. లౌకిక కర్మలు లేదా వ్యావహారికమైన, లోకంలో అందరూ చేసేవి.
కదండి. వీటి నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు కాబట్టి ఈ రెండు లౌకిక కర్మల కేటగిరీలోకి వస్తాయి. సామాన్య కర్మలు. ఓకే, టిక్. సామాన్య కర్మలు కామ. రెండోది యజ్జుహోసి అన్నారు స్వామి. యజ్జుహోసి అంటే అర్థం ఏంటండి అంటే ఆపులేషన్స్. మనం యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాటిల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలని అర్పణ చేస్తాం. కొంతమంది ఘీ ఇటువంటివి అర్పణ చేస్తారు, లేదా ప్రత్యేకమైన దేవతలకు చేసినప్పుడు ప్రత్యేకమైన పదార్థాలు ఇటువంటివన్నీ. దీని అర్థం ఏంటండి అంటే ఇందాక చేసేవి ఏం కర్మలండి? లౌకికమైన కర్మ. దీని ద్వారా పరమాత్మ ఇండికేట్ చేస్తుంది ఏంటండి అంటే వీటి ద్వారా రిలీజియస్ యాక్టివిటీస్, మామూలుగా మన పద్ధతిలో నిర్వచనం చెప్పుకోవాలంటే మతపరమైన కర్మలు. రిలీజియస్ అంటే మతపరమైన లేదా దైవీకమైన కర్మలు, ధార్మికమైన కర్మలు అనొచ్చు, శాస్త్రీయమైన కర్మలు అనొచ్చు. ఒక పదంగా చెప్పుకోవాలి అంటే రిలీజియస్ యాక్టివిటీస్ జుహోసి అనేది ఇండికేట్ చేస్తారు. స్వామీజీ రిలీజియస్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తాం స్వామీజీ అంటే గుడులకు వెళ్తాం కదండి. గుడికి వెళ్ళిన ప్రత్యేకంగా దేవుడికి సంబంధించి చేసి లౌకికంగా కాకుండా సంధ్యావందనం ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు కొంతమంది. లేదు నిన్న గణపతి పూజ చేసుకున్నాము, శ్రీకృష్ణ పూజ చేసుకున్నాము, ఇటువంటి దేవతా పూజలు, కొన్ని ప్రత్యేకమైన ఉత్సవాలు చేస్తాము. ఇవన్నీ కూడా ఒక కేటగిరీలోకి వస్తాయి. అవేంటి స్వామీజీ అండి అంటే రిలీజియస్ యాక్టివిటీస్ అంటే భగవంతుడు లౌకికమైన కర్మలు, రెండు మతపరమైన కర్మలు, లేదా వీటి పూర్వ భాష ఏంటండి అంటే ధార్మిక కర్మలు అంటారు. రెండు. మూడవది యత్ తపస్యసి అన్నారు. తపస్యసి అంటే తాపసికమైన కర్మ, ఆస్టరిటీ, పెనెన్స్. వీటికి అర్థం ఏంటండి అంటే ఆధ్యాత్మిక కర్మలు అని అర్థం. మూడోది లౌకిక కర్మ, మతపరమైన కర్మ. మూడోది ఆధ్యాత్మిక కర్మ. చిన్న డిఫరెన్స్ ఉందట మతపరమైన కర్మకి ఆధ్యాత్మికమైన. ఆధ్యాత్మికుడు ఎవరండి అంటే జిజ్ఞాసుని ఆధ్యాత్మికుడు అంటారు. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉన్నవాడు ఆధ్యాత్మిక వ్యక్తి. మతపరంగా అది ఉండదు. దేవుడి దగ్గర సోమవారం కాబట్టి స్వామిని మొక్కుతాం, మంగళవారం కాబట్టి మరొక స్వామిని మొక్కేస్తాం. అక్కడ తెలుసుకోవాలనేమి విశేషం ఉండదు. జిజ్ఞాసు ఆధ్యాత్మికుడు. వీడు చేసే కర్మలు ఏంటండి అండి? వీడు ఏం శ్రవణం చేస్తున్నాం అనుకోండి, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, లేదంటే అంతఃకరణ శుద్ధి కోసం జపాన్ని చేయటము, పూజ చేయటము, తీర్థయాత్రలు చేయటం, ఏదైనా సరే ఎందుకు చేస్తున్నావయ్యా అంటే భగవంతుడిని తెలుసుకోవడం కోసం. వీటిని ఆధ్యాత్మిక కర్మలు అంటారు. మనం చేసే తాపసికమైన కర్మలన్నీ ఇవి మూడు రకాలైన కర్మలు అయ్యాయి కదండి. ఇంకొక కర్మ ఉంది, అదేంటండి అంటే యద్దదాసి అన్నారు స్వామి. యద్దదాసి అంటే మనం చేసే దాన ధర్మాలు. దాన ధర్మాలు అంటే ఇంగ్లీష్ లో మనం చేసే చారిటబుల్ యాక్టివిటీస్. ఇవి ఏ కావకు వస్తాయి స్వామీజీ అంటే వీటిని సాంఘిక కార్యక్రమాలు లేదా సేవా కర్మలు అంటాం. సేవ చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇది జీవితంలో ఒక భాగమే. దీన్ని కూడా మనం ఎస్కేప్ అవ్వలేము కదండి. సేవ ఏం చేస్తామండి అంటే మనకు తెలిసిందే, కొన్ని ధార్మిక సంస్థలకి కానీ, లేని వారికి అన్నం పెట్టడం కానీ, అవసరమైన దగ్గర మన దగ్గర ఉన్నదేదైనా ఇవ్వటం కానీ, వీటన్నిటినీ కూడా దాన ధర్మాలు లేదా సేవా కార్యక్రమాలు అంటాం. ఈ రకంగా కర్మలు 5 రకాలు, 4 ఒకటి లౌకిక కర్మలు, మతపరమైన కర్మలు, అధ్యాత్మ కర్మలు, సాంఘిక బాధ్యతాయుతమైన కర్మలు, సేవా కార్యక్రమాలు. హే అర్జున, మదర్పణం, వీటన్నింటినీ కూడా నాకు నువ్వు డెడికేట్ చెయ్యాలి. డెడికేట్ చెయ్యాలి అని భగవంతుడు ఉపయోగించిన శబ్దం ఏంటో తెలుసా అండి? తత్ కురుష్వ అన్నారు. కురుష్వ అంటే అర్థం ఏంటండి? ఇది ఒక రకమైనటువంటి ఆర్డర్. భగవంతుడు ఆర్డర్ ఇచ్చాడు, స్ట్రైట్ గా నువ్వు చెయ్యు అన్నాడు అర్జునుడు. మనం చూడండి, మిగతా వాళ్ళందరూ ఒక యాక్టివిటీలో 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మంది ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలా చేయాలి, అది వేరు చెప్పడం. కానీ పర్టికులర్ గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి భుజం తట్టి నువ్వు చెయ్యాలి ఇది అంటే అర్థం ఏంటి? వాడు అది చేసి తీరాలి. నీకు ఇది నేను అసైన్ చేసిన జాబ్. ఆ పదాన్ని ఇక్కడ పురుషు అంటే యూ డూ అని చెప్తున్నారు స్వామి. అంటే దీని అర్థం ఏంటండి అంటే పై యాక్టివిటీస్ ని
మనం భగవంతుడికి అర్పించడం అనేది సీరియస్ గా తీసుకుంటేనే దాని పేరు అర్పణం అవుతుంది. భక్తి ద్వారా జీవన్ముక్తి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మన మనస్సును అందులో పెడితేనే. ఆ పెట్టడం పేరే సీరియస్ గా చేయటం. ఏ భగవద్ ఆరాధన చేస్తున్నా వీ షుడ్ బి వెరీ సీరియస్. దాన్ని ఏదో లైట్ గా తీసుకోకూడదు. శ్రవణం చేస్తున్నామంటే ఓహో ఇది అర్థమైంది, ఇది డౌట్ ఉంది, ఇది క్లారిఫై నేను చేసుకోవాలి, లేదంటే దీన్ని ఆలోచించాలి, ఇది చదవాలి, ఇది తెలుసుకోవాలి, అదంటే నేనా అని దానికి ట్యూన్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. దాని పేరు సీరియస్నెస్. సో కురుష్వ అంటే హే అర్జున, నువ్వు వీటిని సీరియస్ గా తీసుకొని నాకు అర్పణ భావంతో చెయ్యాలి అని. అర్పణము అంటే అది దానికి పరమాత్మ ఇచ్చిన డెఫినేషన్. స్వామీజీ మీరు అన్నారు ఏ పని చేసినా, తపస్సు చేసినా, లేకపోతే దానం చేసినా, మతపరమైన కార్యక్రమాలు చేసినా, ఇలా ప్రతి పనికి ముందు ఇది నేను భగవత్ ప్రీత్యర్థం చేస్తాను, భగవత్ ప్రీత్యర్థం చేస్తాను, భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాను అంటే కొంచెం కష్టం కదా. ఏదైనా సులభమైన ఫార్ములా దీనికి ఉంది అంటే ఒక సులభత ఉందండి. ఆ సులభత ఏంటండి స్వామీజీ అంటే, ఇలా ప్రతి కర్మ చేస్తునేటప్పుడు ఇది భగవత్ ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం అనటం కొంచెం కష్టమే. మరి అవన్నీ ఎప్పుడు సులభం అవుతాయండి అంటే, అవన్నీ సులభం అయ్యేది ఎప్పుడైతే మనల్ని మనం భగవంతుడికి అర్పించుకుంటామో అప్పుడు మనం చేసేవి అన్నీ కూడా భగవద్ అర్పణమే అయిపోతాయి. అందులో ప్రత్యేకమైన శ్రమ ఉండదు. అవును కదండి. నేనే భగవంతుడి యొక్క వస్తువు అయినప్పుడు నేను చేసేవన్నీ భగవద్ అర్పణమే అవుతాయి కదండి. అవునా కాదా? ఒక కంపెనీలో మనం జాయిన్ అయ్యామనుకోండి, ఒక కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు మనం టైప్ చేసినా కంపెనీ కోసమే చేస్తాము, మనం ప్రమోట్ చేసిన కంపెనీ కోసమే చేస్తాము, మనం ఎవరో విజిటర్స్ ని రిసీవ్ చేసుకున్న కంపెనీ ప్రోగ్రెస్ కోసమే చేస్తాం. ఎందుకు? వాడిని వాడు ఆ కంపెనీకి అర్పించుకున్నాడు యాజ్ అన్ ఎంప్లాయ్. అలా అయినప్పుడు మనం చేసే అన్ని రకాలైన కర్మలు భగవద్ అర్పితం అవుతాయి. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనల్ని మనం అర్పించుకుంటేనే కంప్లీట్ గా మనం చేసే అన్ని రకాలైన కర్మలు భగవదర్పితం అవుతాయి. ఒక ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రత్యేకంగా ఇంటి కోసం చేస్తున్న పనుల్లో ఆ వృత్తిని తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నా ఇంటి కోసం చేస్తున్నాను, నేను నా పిల్లల కోసం చేస్తున్న అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? హీ హిమ్సెల్ఫ్ డెడికేటెడ్ టు హిస్ ఫ్యామిలీ. హీ డజంట్ నో దట్ ఆల్సో. నేను వేరు, నా కుటుంబం వేరు అని స్పృహ లేదు. వాట్ ఎవర్ హీ డూ దట్ ఈస్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఓన్లీ. ఇక్కడ కూడా అంతే. మనల్ని మనం అర్పణ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాడు చేసేవన్నీ కూడా భగవద్ అర్పితం అవుతాయి. ఇదే అక్కడున్న ప్రిన్సిపల్. సీరియస్ గా తీసుకోవటం అంటే ఇది. ఈ రకంగా మనం చేసే అన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి. దీనికి మరి కొంచెం డీప్ మీనింగ్ చెప్తారు పెద్దవాళ్ళు, అదేంటో చూద్దాం. ఆ 3 శబ్దాలను ఉపయోగించి. ఏంటి స్వామీజీ 3 శబ్దాలు అంటే? తపః, యజ్ఞః, దానః అని 3 శబ్దాలను ఉపయోగించాడు పరమాత్మ. వాటిని డీప్ గా ఎలా అనలైజ్ చేయగలము భగవదార్పితంగా అంటే? తపస్సు అంటే మెయిన్ డెఫినేషన్ ఏంటంటే, తపస్సు అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఎందుకండి తపస్సు చేస్తాము? తపస్సు మనం శారీరకంగా చేస్తాము, వాక్ పరంగా చేస్తాము, మానసికంగా చేస్తాము, జ్ఞానపరంగా చేస్తాము కదండి. శారీరకంగా ఏం చేస్తాం? తెల్లవారే లెగుస్తారు కొంతమంది, చల్లటి వాతావరణంలో చల్లటి నీళ్లు పోసుకుంటాడు, అది తపస్సే. శారీరకంగా ఉపవాస ఇత్యాది కార్యక్రమాలు చేస్తాను. వాంగమయ తపస్సు, మౌనం ఇత్యాది, లేదంటే భగవంతుడి జపాన్ని ఇంత చేస్తానని పెట్టుకోవడం వాంగ్మయ తపస్సు. మనోమయ తపస్సులు, భావశుద్ధిని కలిగి ఉండాలని మనోమయ తపస్సు. జ్ఞానమయ తపస్సు, జ్ఞానమయ తపస్సు అంటే భగవంతుడిని విచారణాత్మక. ఈ రకంగా అనేక రకాలైన తపస్సులు చేయడం వలన వచ్చే ఫలం ఏంటి స్వామీజీ అంటే, తపస్సుల వలన వచ్చే ఫలం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అనంతమైన శక్తిని మనం రిజర్వ్ చేస్తామండి. మనం మామూలు మనుషులం కాదండి. ఎవరనుకున్నారు? బ్రహ్మస్వరూపం. మనం ఎంత ట్యాప్ చేసుకుంటే అంత ఎనర్జీని మనం ట్యాప్ చేయొచ్చు తపస్సు ద్వారా. ముఖ్యమైన తపస్సులు ఏంటి స్వామీజీ అంటే, సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఈ 3 ముఖ్యమైన తపస్సులు. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడటం, మనసు, బుద్ధి, వాక్కులో ఒక్కదాన్నే కలిగి ఉండడం సత్య తపస్సు. అహింస అంటే ఇతరుల గురించి నెగిటివ్ గా ఆలోచించకపోవడం అహింసా తపస్సు.
బ్రహ్మచర్యం అంటే భగవంతుడి గురించి ఆలోచించడం బ్రహ్మచర్యం. ఈ 3 తపస్సులు చేయటం వల్ల అనంతమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇది తాపసిక క్రియ వలన మనం పొందినది. ఎంత శక్తి అంటే ఎంత శక్తి అయినా మనం ట్యాప్ చేయొచ్చు. ఇలాంటి బ్రహ్మాండాన్ని ఇంకొక బ్రహ్మాండాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు బై అవర్ ఓన్. గాడ్ విల్ గివ్. భగవంతుడు ఎంత శక్తి కావాలంటే అంత శక్తి ఇస్తాడు. మనం కనెక్ట్ అవ్వటం. తపస్సు వలన వచ్చేది ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రెండోది ఏం చేయాలంట? తద్వారా ఈ విధంగా వచ్చిన శక్తి ద్వారా మనం యజ్ఞాన్ని చెయ్యాలి. యజ్ఞం అంటే ఏంటి స్వామిజీ అంటే అందరం కలిసి ఒక ఉత్కృష్టమైన కర్మను చేయడాన్ని యజ్ఞము అంటారు. దీని గురించి అంటే హరి ఓం హరి. అందరూ కలిసి ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని చేయటం. ఆ రోజు గురుదేవులు వచ్చేవారు. ఆయన దగ్గర ఉన్నది ఏంటండి? జ్ఞానం. మన దగ్గర లేనిది ఏంటండి? జ్ఞానం. మన దగ్గర ఉన్నది అజ్ఞానం. ఈ రెండు కలిస్తే ఆయనకు తెలిసింది మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోడు. దీనిని ఒక యజ్ఞ భావంతో చెయ్యాలి. ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలండి? ఇప్పుడు ఇంటర్నెట్ మనకి డిస్టర్బెన్స్, అనేక రకమైనది, కార్యకర్తలు, ధనము, స్వామివారి తాలూకా టైము, మన యొక్క శ్రమ, అందరం కలిసి కొన్ని వేల మంది ఎటే స్ట్రెచ్ లాభపడేవారు. సో ఆయన తపస్సుని ఆయన యజ్ఞం ద్వారా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తపస్సుని యజ్ఞానికి వాడాలి. యజ్ఞము అంటే సమిష్టిగా ఎక్కువ మంది లాభపడే క్రియ. అందుకే దాని పేరు యజ్ఞము అన్నారు. మిగతా వాటిని పనులు అంటాం. యజ్ఞం అంటే సమిష్టిగా ఎక్కువ మంది గొప్పదైన ఫలాన్ని పొందాలి. మాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమం పీపుల్, మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటాడు. ఆ తపశ్శక్తిని ఇలా ఉపయోగించి యజ్ఞం. సో యజ్ఞం ద్వారా ఏమొస్తుంది స్వామీజీ? యజ్ఞం ద్వారా ఫలం వస్తుంది. ఏ కర్మ చేసినా ఫలం వచ్చినట్టే ఈ యజ్ఞం ద్వారా కూడా ఫలం వస్తుంది. దాన్ని ఏం చేయాలి? దానం చేయాలి. ఈ 3 స్వామి ఇండికేట్ చేశారు. లౌకికమైన విడిచిపెట్టేస్తే తపస్సు, యజ్ఞము, దానం. దానం చేయాలంటే మనకు తెలిసిన దాన్ని, మన యజ్ఞ ఫలాన్ని అందరం కలిసి పంచుకొని తినాలి. అది ఏది చేసినా సరే. భారతంలో కూడా అది చెప్తారు. కలిసి తిన్నప్పుడు ఉండే దాని పేరే తినటం అంట. లేకపోతే భగవద్గీతలో స్వామి ఇంకొక రకంగా చెప్తాడు ఏంటంటే, ఎవరైనా యజ్ఞ ఫలాన్ని పంచకుండా కానీ ఒక్కడే తినేస్తే వాడు దొంగతో సమానం అంటాడు. స్థేనహ అనే పదాన్ని వాడతాడు. స్థేనహ అంటే వాడు థీఫ్. ఎవరికి పంచకుండా తినేస్తే దొంగ ఆడు. మరి వాడు ఏం చేయాలి? అందరూ కలిసి భుజించాలి. యజ్ఞ సిస్టమ్ అంటారు దాన్ని. మరి జ్ఞాన యజ్ఞాల్లో ఏంటి స్వామీజీ అంటే ఇప్పుడు మీకు తెలిసే కదండి 10 విషయాలు. ఎవరు వచ్చి అడిగినా, సగం రాత్రప్పుడు ఎవరో వచ్చి సరదాగా అడిగినా, యు ప్లీజ్ టీచ్, యు ప్లీజ్ టెల్. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. ఈ శ్లోకం అంటే ఆ శ్లోకం గురించి ఎంత తెలిస్తే అంత. లేదు ఫలానా స్వామికి తెలుసు, లేదు ఫలానా పుస్తకంలో ఉంటుంది. అది షేరింగ్. అన్నింటికన్నా మనం తక్కువ చేస్తాం, కానీ అన్నింటికన్నా గొప్పదైన దానం జ్ఞానదానం. సో తపస్సు వలన యజ్ఞం చేయాలి. యజ్ఞం ద్వారా వచ్చిన ఫలాన్ని దానం చేయాలి. దాని పేరు అర్పణం. సర్వం శ్రీకృష్ణ అర్పణం అంటారు కదండి.
ఈ విధంగా అర్పణం ఎలాంటి పని అయినా సరే భగవదార్పితంగా మనం చెయ్యాలి అని పెద్దలు చెప్తారు. దీని వలన కలిగేది ఏంటండి, దీని ఫలితం ఏంటి, లాస్ట్ ఈ థాట్ ఎండ్ అవుతుంది. అది 28లో స్వామి ఏం చెప్తారంటే, శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇది అంట అర్పణం ద్వారా ఏం పొందుతారండి అంటే, లాస్ట్ లో పదాన్ని వాడారు స్వామి, విముక్త, వాడు మోక్షాన్ని చేరుతాడు. ఎలా చేరుతాడు స్వామి అనేది ఇక్కడ చెప్తారు స్వామి. ఫస్ట్ లైన్ ఒక థాటు, సెకండ్ లైన్ ఒక థాటు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఫస్ట్ లైన్ లో ఏం చెప్పారంటే స్వామి, తత్ఫలితంగా, దేని ఫలితంగా, అర్పణ ఫలితంగా మన యొక్క కర్మలని, మన యొక్క అన్ని రకాలైన కర్మలను చూసాం, లౌకిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంఘిక, ఈ కర్మలన్నింటినీ భగవదార్పితంగా ఎవరైతే శ్రద్ధగా చేస్తారో స్లోగా వచ్చే ఫలం ఏంటి స్వామీజీ అంటే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎండ్ చేస్తారు. ఇది ఒక్కసారే కనిపించదండి. అయ్యో ఈ రోజు ధార్మిక కర్మ చేశాను రేపు జీవన్ముక్తి వస్తుందండి అంటే చెప్పలేం, వస్తే రావచ్చు కూడా, కానీ స్లోగా హరి ఓం హరి ఓం. ఆ పర్టికులర్ గా ఉన్న ప్రయతాత్ముడు అని ఆయన స్టార్ట్ చేశాడు పరమాత్మ. ప్రయతాత్ముడు అంటే శుద్ధ బుద్ధి కలిగినటువంటి ఆ జీవుడు, భగవంతుడిని ఆశ్రయించినటువంటి ఆ జీవుడు మొట్టమొదటి ఎలా స్టార్ట్ చేశాడండి, పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే తన యొక్క ఆరాధన విధి తన దగ్గర ఉన్నటువంటి అవకాశంతోనే స్టార్ట్ అయింది. మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఏం చేశాడు, తన యొక్క అన్ని రకాలైన కర్మలని భగవదార్పితంగానే అర్పించాడు కదండి. తత్ఫలితంగా ఫలాన్ని కొంచెం కొంచెం రిజల్ట్ రావడం ప్రారంభించింది. ఏంటి స్వామీజీ ఆ రిజల్ట్ అండి అంటే, శుభ అశుభ ఫలైహి, అంటే శుభరూపమైన ఫలాల నుంచి అశుభ రూపమైన ఫలాల నుంచి, రెండు రకాలైన ఫలాల నుంచి మోక్ష్యసే, ఆ వ్యక్తి విముక్తిని పొందాడు. ఇంకా ఈ రెండు రకాలైన ఫలాలు ఆయన్ని బంధించలేదు. ఈ శుభ అశుభ ఫలాలకి కారణం ఏంటి స్వామీజీ, కర్మ బంధనైహి కదండి. శుభ ఫలమైన అశుభ ఫలమైన ఎవరిస్తారండి, కర్మ. కర్మ ఇచ్చే బంధం ఏంటండి అంటే ఫలం. అందుకే భగవంతుడు ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉపయోగించాడు చూడండి. కర్మబంధనైహి ఎవరు, ఫలం. కర్మ ఇచ్చే బంధం ఏంటండి అంటే రిజల్ట్. ఈ రిజల్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది స్వామీజీ అంటే, రెండు రకాలుగా ఉంటుంది. శుభ పరిణామమైనది కూడా, అశుభ పరిణామం, రెండు కూడా బంధన కారకాలు. పెద్దవాళ్ళు ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, ఒక రామచిలుకని మనం బంగారు పంజరంలో పెట్టినా అది బందీయే. ఒక రామచిలుకని మనం ఒక ఇనప పంజరంలో పెట్టినా కూడా అది బందీయే. కాబట్టి లాట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ప్లెషర్స్ ఉన్నా వాడు బందీయే, పేదరికంలో ఉన్నా వాడు బందీ.
కర్మ ఫలాలు ఏ రూపంలో ఉన్నా కూడా అవి బంధన కారకాలు. కాబట్టి కర్మ బంధన రూపాలైనటువంటి శుభ అశుభ ఫలాల నుంచి మోక్షాన్ని పొందుతాడు ఎవరు? ప్రయతాత్ముడు. ఇది ఫస్ట్ రిజల్ట్, వాడు పొందే మొదటి లాభం ఇది. దీని అర్థం ఏంటి స్వామీజీ అంటే, ఎలా స్వామీజీ కర్మ అనేది బంధించేస్తుంది ఫల రూపంలో అంటే ఇది మనకు తెలిసింది. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. కర్మ ఫలాన్ని 3 దశల్లో అందిస్తుందటండి. ఏ కర్మ అయినా సరే ఫలాన్ని మూడు స్థాయిల్లో అందిస్తుందండి. ఒకటేంటి స్వామీజీ అంటే దాని పేరు పరిస్థితి, 2 మనస్థితి, 3 వాసనా స్థితి. ఈ 3 ఫలాలు కర్మ అందించే రిజల్ట్స్. పరిస్థితి అంటే ఏంటండి? ఇప్పుడు మనం పొందుతున్నటువంటి భౌతికమైన స్థితి, దీని పేరు పరిస్థితి అంటారు. ఇది ఎందువల్ల వచ్చింది? పూర్వం ఆచరించిన కర్మల వల్లనే. దీని పేరు పరిస్థితి. ఒక పని మనం చేసామంటే ఒక పర్టికులర్, మనం ఇప్పుడు ఉన్న ఇల్లు కావచ్చు, జాబ్ కావచ్చు, పరిస్థితి ఉన్న పరిసరాలు కావచ్చు, ఇదంతా మనకున్న పరిస్థితి. కర్మ ఇచ్చే ఫలం ఇదొకటి. దీనికన్నా సూక్ష్మంగా మరొకటి, దీంతో వదిలేదండి కర్మబంధం దీంతో అయిపోలా. దీంతో అయిపోతే ప్రాబ్లం లేదు. దీనికన్నా సూక్ష్మంగా మరొకటి ఇస్తుందట సేమ్ కర్మ. అదేంటి స్వామీజీ అంటే మనస్థితి. మనస్థితి అంటే మన మనస్సు సుఖాన్ని పొందాలో దుఃఖాన్ని పొందాలో అది కూడా డిసైడ్ చేసేది కర్మే. కానీ అది సూక్ష్మంగా ఉంటది. అది భౌతికంగా పరిస్థితి కనిపించినట్లుగా మానసిక పరిస్థితి కనిపించదు. అది కూడా కర్మ యొక్క ఫలమే, మనస్థితి. 2 ఇంతటితో వదిలేదండి కర్మ. 3వది ఇస్తుంది. అదేంటండి అంటే వాసన. ఏ కర్మ చేసినా అత్యంత సూక్ష్మంగా దాని మీద మనకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది అంతరంగంలో ఎక్కడో ఒక ముద్రని సృష్టిస్తుంది. ఆ ముద్ర పేరే వాసన. అది కూడా కర్మే కారణం. ఒక ఉదాహరణ చూడండి. ఎవరైనా మనం పని చేస్తే ఒక చెక్ ఇచ్చారనుకోండి. చెక్ ఇచ్చారంటే ఆ చెక్కు అనేది భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి అది భౌతికమైన రిజల్ట్, పరిస్థితి. ఈ ఇచ్చిన చెక్కు నా మనస్సుకు సుఖాన్నో దుఃఖాన్నో ఏదో ఒకటి కలిగిస్తుంది కదండి, సహజమే. నేను అనుకున్నంత నాకు ఇస్తే హ్యాపీ, నేను అనుకున్న కంటే చాలా తక్కువ ఇస్తే అన్హ్యాపీ. మనస్సుకి ఇచ్చిన ఈ రెండింటితో సరిపోదు. ప్రతి కర్మ కూడా మనలో ఒక ముద్రణ వేస్తుంది. దాని పేరు వాసన అంటారు. సో ఈ 3 ద్వారా కర్మ మనల్ని బంధిస్తుంది. అది శుభ రూపంలోనైనా కావచ్చు, అశుభ రూపంలోనైనా కావచ్చు. అంటే మంచి మంచి ప్లేసులు, సుఖరూపమైనవి, దివ్యమైన వాసనలైనా కావచ్చు. లేదు అంటే నీచమైన పరిస్థితులు, నీచమైన మనస్థితి, గంధపూరితమైనటువంటి వాసనలైనా కావచ్చు. మొత్తానికి రెండిటికి కారణం కర్మ ఇచ్చే బంధం ఇది. కారణం ఏంటి స్వామీజీ? ఈ రకంగా కర్మ మనల్ని బంధించడానికి కారణం ఏంటి స్వామీజీ అంటే, మెయిన్ కెప్టెన్ అంట ఈ కర్మని నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావం ఉంటుంది చూడండి, ఈగో అంటాం. ఈ ఈగో మెయిన్ కెప్టెన్. కర్మ నేను చేస్తున్నాను అన్న వెంటనే దాని ఫలితం ఏమొస్తుంది? ఇది నేను పొందాను, నేను సుఖంగా ఉన్నాను, ఇది నేను మళ్ళా పొందాలా మళ్ళా వద్దా అనేది వాసన. ఈ అహంకారం, ఈ ఈగో కర్మ బంధనానికి ఇది ఒక చక్రం. ఈ అహంభావి కర్తృత్వ భావంతో కర్మ చేస్తాడు. కర్మ అనేది దాని యొక్క సహజమైన నియమం ప్రకారం ఫలం ఇస్తుంది. ఈ ఫలం 3 దశల్లో జీవుడిని ఎఫెక్ట్ చేస్తుంది. తద్వారా ఈ చైన్ లో ప్రతి ఒక్కరిని కూడా బంధనం. దీని పేరే కర్మ బంధనం. దాని నుంచి తప్పుకోలేము. అదంత ఈజీ కాదండి. మనం ఎంజాయ్ చేస్తాం కానీ మన నిజంగా ఏ జీవుడు పూర్తి జీవితాన్ని ఎంజాయ్ ఇచ్చిన ఛాన్స్ పోతుంది మనకి. అంతే కర్మ బంధంలో మనం కనెక్ట్ అయిపోతుంది. మరి ఎలా స్వామీజీ దీని నుంచి బయటపడడం? దానికి దీని ముందు వెర్సు స్వామి
మీ కర్మలన్నింటినీ కూడా మద అర్పణం, నా అర్పణ భావాన్ని గాని అక్కడ పెడితే మన యొక్క ఈ జీవవృత్తి అంటే ఏంటి? ఒకటి ఈగో, రెండు అటాచ్మెంట్స్. ఈ రెండు డైల్యూట్ అవుతాయి. భగవంతుడిని ఎప్పుడైతే మన లైఫ్ లోకి తీసుకొచ్చామంటే డైల్యూట్ అయ్యేవి ఏంటండి అంటే రెండు. ఒకటి మన యొక్క అహంభావం, రెండు మన యొక్క అటాచ్మెంట్స్ స్లోగా డైల్యూట్ అవుతాయి. దాని పేరే మోక్షసే శుభాశుభ ఫలైహి అన్నాడు స్వామి. దిస్ ఈస్ ద రిజల్ట్. తద్వారా ఏమవుతుంది? ఈ రెండు డైల్యూట్ అవుతున్న కొలది మన యొక్క అహంత, మన యొక్క అనుబంధము, ఈ రెండు డైల్యూట్ అవుతున్న కొలది మనస్సు పావనం అవుతుంది. మోక్షసే కర్మబంధనైహి అంటే వాడు పొందే ఫస్ట్ రిజల్ట్ ఏంటి స్వామీజీ అంటే మనశుద్ధి. మనశుద్ధి అంటే హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ సారోస్, ఆల్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్స్. ఇది మనశుద్ధి అంటే. మన మనశుద్ధి అయినది ఎప్పుడు తెలుస్తుంది? అన్ని రకాలైన దుఃఖాల నుంచి, అన్ని రకాలైనటువంటి అటాచ్మెంట్స్ నుంచి మనం దూరంగా ఉండగలం. మన అంతఃకరణ పవిత్రంగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. ఇటువంటి మనస్సు ద్వారా వాడు ఏం చేస్తాడండి అంటే భగవంతుడు రెండో లైన్ లో ఇచ్చినాడు. ఏంటది? సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైష్యతి. దెన్ ద నెక్స్ట్ రిజల్ట్ ఇస్ దిస్ వన్, సెకండ్ లైన్. ఏంటి? విముక్త. పవిత్రమైన మనస్సు వాడిని ఎక్కడికి లీడ్ చేస్తుందండి? జీవన్ముక్తి వైపు లీడ్ చేస్తుంది. విముక్తుడు అంటే ఇక్కడ ఎవరండి అంటే జీవన్ముక్తుడు అని అర్థం. జీవన్ముక్తిని పొందుతాడు. దేని ద్వారా? సన్యాస యోగ యుక్తాత్మ. పవిత్రమైన మనస్సు దేనికి ఉపయోగిస్తాడు ఆయనటండి అంటే రెండింటికి ఉపయోగిస్తాడంట. ఏంటి స్వామీజీ ఆ రెండు అంటే? సన్యాసము, యోగము. సన్యాస యోగ యుక్తాత్మ అంటే ఆయన అంతఃకరణ సన్యాస యోగానికి జాయిన్ అవుతుంది. సన్యాసానికి యోగాన్ని. సన్యాసం దేనికి ఇస్తాడండి ఆయన? అనాత్మ వస్తువులన్నింటికి కూడా సన్యాసం, డిసోసియేషన్ అవుతాడు. యోగము అంటే ఏంటి స్వామీజీ? భగవంతుడికి యోగం అవుతాడు. తన యొక్క స్వరూపానికి కనెక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. దీని పేరే సన్యాస యోగం. తన స్వరూపం కాని దానిని అన్నింటిని రెనౌన్సియేషన్ చేస్తాడు, సన్యసిస్తాడు. తన స్వరూపం వైపు కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఈ రెండింటిని కలిపితే సన్యాస యోగము అంటారు. ఈ పుణ్యాత్ముడు ప్రయతాత్మన అని ప్రారంభమైన ఈ భక్తుడు సన్యాస యోగానికి యుక్తుడయ్యాడు ఇక్కడికి. తద్వారా విముక్త. ఆయన జీవన్ముక్తిని. జీవన్ముక్తి అంటే ఏంటంటే తన స్వరూపంలో తాను ఉండడమే జీవన్ముక్తి. అది నిత్య ముక్త స్వరూపం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటాం. జీవన్ముక్తిని పొందు మాము పైశ్యసి. అటువంటి జీవుడు, అటువంటి ప్రయతాత్ముడు నన్నే పొందుతాడు. మాం ఉపైశ్యసి అని పరమాత్మ కంక్లూడ్ చేయటం జరిగింది. ఇది కంప్లీట్ గా ఒక వృత్తి. చూడండి, ఎక్కడ చిన్న సాధన, పత్రం పుష్పం ఫలంతో ఏంతో స్టార్ట్ అయిన సాధన, ఆయన చేసే అన్ని కర్మల నుంచి దివ్యమైన కర్మలు, తపస్సు, యజ్ఞ, దాన ఇత్యాది కర్మలు, తదనుగుణంగా శుభాశుభ కర్మల నుంచి ముక్తి, తద్వారా సన్యాసము, తద్వారా యోగము, ఆఖరిగా జీవన్ముక్తిని పొందాడు. ఇది భక్తి పరంగా భగవంతుడు అంటే ఎవరు? మళ్ళీ మన స్వరూపమే. ఆ సచ్చిదానంద స్వరూపమే భగవంతుడు అనండి, బ్రహ్మ అనండి, పరమాత్మ అనండి, ఆత్మ అనండి, అదొక్కటే. అక్కడికి చేరాడు. ఆయన పేరే శుద్ధ బుద్ధి ప్రయతాత్ముడు అని చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఒక వృత్తి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.